Hi, this is Srinivas Valeti. Welcome to News 360 Special Show. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. షర్మిలమ్మ ఎంట్రీతో ఇంటింటి రామాయణం అన్నట్టుగా తయారైంది. చంద్రబాబే షర్మిలమ్మని అనుకునే కథ నడిపిస్తున్నాడు. చాణక్య చంద్రగుప్తుడు చంద్రబాబు అంటూ వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయనకి కుటుంబాలు చీల్చడం పెద్ద కష్టమేం కాదు, అదే పనిలో ఉంటారంటూ కొడాలి నాని లాంటి వాళ్ళు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ పురంధేశ్వరి బీజేపీలో ఉంది, మరి టీడీపీకి లాభమా నష్టమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె టీడీపీలోనే చేరొచ్చు కదా. ఇటు ప్రతి ఒక్కరు కూడా షర్మిలమ్మ ఎంట్రీ తర్వాత షర్మిలమ్మ చేసే కామెంట్స్కి దానికి ఆపోజిట్గా కరెక్ట్ కౌంటర్లనే ఇస్తున్నారు. రీసెంట్గా ఒక టీజర్ రిలీజ్ అయింది, యాత్ర 2 అంటూ రాజశేఖర రెడ్డికి సంబంధించింది. వ్యూహం దాని సంగతి పక్కన పెడదాం, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తర్వాత. ఈ వ్యూహం టీజర్లో కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అంటూ ఒక డైలాగ్ చెప్పించారు అక్కడ హీరో చేత, అంటే జగన్ పాత్రధారి చేత. కొత్తగా షర్మిలమ్మ పేరు ముందు వైఎస్ తీసేసి ఆమె భర్త అనిల్ కుమార్కి సంబంధించిన ఇంటి పేరుతో ఆమెను పిలవటం, ట్రోల్స్ చేయటం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇదే వ్యూహంలో ఇంకొక మాట కూడా డైలాగ్ చెప్పించారు రాజశేఖర రెడ్డి పాత్రధారి చేత. ఓడించాలనుకుంటాను కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా అంటూ రాజశేఖర రెడ్డి, అక్కడ కొడాలి నాని ఉన్నారు, మరి ఎవరు నా పాత్రధారితో అంటుంటారు. ఇట్లా ప్రతివ్యూహాలతో ఒకరినొకరు ముందుకు సాగుతున్నారు. ఏం జరుగుతోంది అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఈరోజు సాయంత్రం కూడా టీడీపీ దూసుకుపోవటానికి రెడీ అవుతోంది. శంఖారావం అంటూ లేకపోతే సభలతో స్టార్ట్ చేస్తున్నారు ఆయన కూడా. మరోవైపు భువనేశ్వరి ఆమె కూడా పర్యటనలు సాగుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్ కూడా రెడీ అవుతున్నారు. ఇటు జగన్ ఆల్రెడీ 2 లిస్టులు ఇచ్చారు, 3వ లిస్టు కూడా పండగ తర్వాత వచ్చి పండగ ముందే రావచ్చు అంటున్నారు. షర్మిల ఎంట్రీ కూడా జరగబోతోంది. ఏం జరుగుతోంది దీని గురించి ఇవాళ చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ నుంచి సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు. నమస్కారం సార్ రమణారెడ్డి గారు. హాయ్ అండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నేత గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి సార్ నమస్తే. సార్, మీ ఇద్దరితో చర్చ స్టార్ట్ చేసే ముందు మొన్న సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లే. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. రైట్ సార్, విన్నారు కదా. దీనికి చంద్రబాబు గారు కూడా కౌంటర్ ఇచ్చారు సార్. ఆ బయట కూడా విన్న తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఓకే సార్, చంద్రబాబు గారు ఏమన్నారు ఒకసారి వినండి. విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని
అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం. అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మాట్లాడితే అందరినీ విమర్శించడం, అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. చెప్పేటి అన్ని అబద్ధాలు. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టామంట. వాళ్ళ ఇంట్లో మనం చిచ్చు పెట్టడం ఏంటి? మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి? నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు. జగనన్న వదిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు. ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు. అది మీ కుటుంబ వ్యవహారం. మీ తల్లి, మీ చెల్లెలు మీరు చూసుకోవాలి, మాకేం సంబంధం. అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురద జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైట్. ముందుగా ఆనం వెంకటరమణారెడ్డి గారు, సార్ ఏంటి మీ చంద్రబాబు గారికి ఎప్పుడు కుటుంబాలను అడ్డంగా చీల్చే పనేనా? తండ్రులు తల్లిదండ్రులు పోయిన వాళ్ళ పిల్లల్ని తీసుకునేది, వాళ్ళని నాశనం చేసే పనేనా? అంటే ఇవన్నీ వాళ్ళు అన్నదే సార్, నేను అంటుంది కాదు, వైఎస్ఆర్సీపీ లీడర్స్ అంటుంది. ఇంకా వేరే పనులంటూ ఏమీ లేవా చంద్రబాబు గారికి? ఎంతసేపు వైఎస్ కుటుంబం ఎట తెలుసాలా? వాళ్ళ తండ్రి చనిపోయి హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిన తర్వాత అది కుట్ర అని వాళ్ళు చెప్పారు. అది కుట్ర కాదని ఆ సాక్షి పేపర్ లో పెద్ద కుట్ర అనేసారు. పవర్ లోకి వచ్చింది, శర్మిలమ్మ వచ్చేసి కుట్ర అనింది, ఈయన పవర్ లోకి వచ్చాడు, కన్వీనియంట్ గా మర్చిపోయాడు. ఆ కుట్ర ఆ రోజు ఎందుకు చెప్పాడంటే రాజకీయంగా అవసరం కాబట్టి. అది యాక్సిడెంటో కుట్రో నాకైతే తెలియదు, కానీ ఒక యాక్సిడెంట్ కూడా తండ్రి సావును కూడా కుట్రగా మార్చుకునే అంత శక్తి రాజశేఖర రెడ్డి ఇద్దరు బిడ్డలకి దేవుడిచ్చాడు. ఇచ్చే అది వరవా దాన్ని ఏమనాలో అయితే నాకు తెలియదు, కానీ ఇద్దరు పిల్లకాయలు సావు తండ్రిని బ్రహ్మాండంగా వాడుకున్నారు. కమ్ టు పాయింట్ 2, వివేకానంద రెడ్డి హత్య ఆ రోజు అవ్వంగానే చంద్రబాబు నాయుడు నరరూప రాక్షసుడు అంటే మేము చేసేసాం దాన్ని. ఆయన చెప్పారు, అక్క చెల్లెళ్ళు ఫ్యామిలీ అంతా ఒకటి మా మీద దుమ్మెత్తి పోసారు. ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశారు, వివేకానంద రెడ్డి వాడేసుకున్నారు. ఆ చంద్రబాబు నాయుడు హత్య చేసేసాడు. ఓకే, కోడికత్తి కేసు చంద్రబాబు నాయుడు చంపాడు. ఈ రోజు కూడా ఆగ్రా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పబోయంటే ఆ ముఖ్యమంత్రి ఆడ వాస్తవాలు బయటపడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాడు. ఏ కుటుంబం సార్ ఇంత ఘోరమా? తండ్రి సావును వాడుకుంటారు, బాబాయిని సావు వాడుకుంటారు, వాడెవడో సీనుగాడు కోడికత్తి తీసి పొడిస్తే అది మా మీద పెడతారు. అసలు నిజంగా వీళ్ళని రాజశేఖర రెడ్డి బిడ్డలేనా అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి మహానుభావుడు అన్నాడక, పంచికట్టు, ఆ హుండాతనం, ఆ హృదయం, ఆ నవ్వు, ఏదైనా వీళ్ళు ఇద్దరికి, ఈ ఇద్దరు పిల్లలకి ఎవరికైనా రాజశేఖర రెడ్డి ఆహభావాలు కానీ రాజశేఖర రెడ్డి మంచితనం కానీ వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కడికి వచ్చిందా? ఒక్కడికి. ఆ ఇద్దరిలో ఇద్దరే. ఆమెమనింది మొన్న విజయం ఏమనింది, నాకు 2 కళ్ళు అనింది. అంటే తెలంగాణ ఒక కళ్ళు కూతురు, ఒక కన్ను ఆంధ్ర జగన్ కొడుకు. ఇప్పుడు ఏంది, ఇద్దరు కొడుకు కూతురు ఇక్కడికే వస్తున్నారు. ఇప్పుడు ఇంకో కన్ను పరిస్థితి ఏంది? ఎక్కడ అవసరమైతే రాజకీయంగా ఎవరినైనా తండ్రి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, బాబాయ్ లేడు, ఎవ్వరు లేడు, ఎవరినైనా వాడుకోవడమే. ఇది ఎందుకు ఇట్లా తయారయ్యారో, ఆ పదవిలో ఏముందో వ్యామోహం కానీ ఐ డోంట్ నో, బట్ వెరీ వెరీ బ్యాడ్. ఆ షర్మిలను చూస్తే మొన్న వరకు తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోసింది. ఈ రోజు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నా కల్లో వచ్చాడు, రాత్రి డాడీ కల్లో వచ్చేసాడు, బిడ్డ నువ్వు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేయ బిడ్డ, నా ఆత్మ శాంతిస్తుంది అని ఆయన చెప్పంగానే ఈమె సంచి సర్దుకొని భుజం మీద వేసుకొని సొంత ఫ్లైట్ ఎక్కి గుర్రంట పోయి ఢిల్లీలో ల్యాండ్ అయింది. సరే, అవి పక్కన పెడతాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల, వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి కాంగ్రెస్ పార్టీయే మా మీద కేసులు పెట్టింది, అవన్నీ దొంగ కేసులు అని ఇద్దరు అన్నారు. ఇప్పుడు షర్మిల ఏమంటది? లేదు సోనియా గాంధీ కరెక్ట్, సోనియా గాంధీ పెట్టిన కేసులు న్యాయమే, మా అన్న ఒక దొంగ,
మా అన్న ఒక ఆర్థిక ఉగ్రవాది, ఈ తప్పులు ఈ డబ్బులన్నీ తినింది వాస్తవమే అని ఇప్పుడు షర్మిల ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ ఒకటి వెంకటరమణారెడ్డి గారు, పార్టీ పెట్టడం పార్టీని విలీనం చేయడం తప్పు కాదు. పార్టీ విలీనం చేయలేదండి. ఎక్కడుంది పార్టీ? ఏం మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? అసలు పార్టీ ఎక్కడుందండి? ఎంతమంది పోయారండి తెలంగాణ నాయకులు ఢిల్లీకి? అంటే అసలు పార్టీ కాదండి. ఈ తెలంగాణ నాయకులు, ఆ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు, ఆ పార్టీలో ఉండే లక్షల మంది కార్యకర్తలు ఎంతమంది పోయారు అని అడుగుతుంది. ఆమె పార్టీ, ఆమె అధ్యక్షురాలు, ఆమె జనరల్ సెక్రటరీ, ఆమె జాయింట్ సెక్రటరీ, అన్ని ఆమె ఆ పార్టీకి. ఆమె పోయి విలీనమైంది. ఆమె పార్టీ ఉంటే కదా విలీనం అయ్యేదానికి. ఇదంతా ఒక డ్రామా అండి. అన్న చెల్లెలు వేసే డ్రామా. రేపు మళ్ళీ వీళ్ళిద్దరికి ఆస్తులు గొడవలు ఇస్తే ఒకరికొకరు విడిపోతారు. మళ్ళీ అంతా రేపు ఒకటి అయిపోయిందంటే ఒకటి అయిపోతారు. కానీ డ్రామా అంటున్నారు. ఇదే ఒక్క నిమిషం. ఈయనేమో 2 ఏళ్ల తర్వాత అమ్మ గుర్తొస్తుంది తప్పని చెప్పేసి కేసీఆర్ చూసి సర్రంట లోటస్ పాండ్కి పోతాడు. ఏదో తాడేపల్లి ప్యాలెస్ లో చాలా బిజీ అయినట్టు, అసలు క్షణం తీరిక లేనట్టు, రాష్ట్రం అంతా తిరిగేస్తున్నట్టు, వాళ్ళ అమ్మని చూసే టైం కూడా ఆయనకి లేదు. ఏంటండి అసలు నాకు అర్థమే కాదండి. ఒక డైలీ సీరియల్ పెడితే వీళ్ళ మీద ఏ రోజుకి ఆ రోజు ముందర రోజు మనకు ఒక ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో యా యువర్ ఆస్కింగ్ సార్. అంటే అన్న ద్వేషించే పార్టీ నుంచి ఆమె ఇప్పుడు రావటం కదా, అది అందరికి నచ్చింది అంటారు. అన్నం ద్వేషించింది? ఎక్కడ ద్వేషించింది? అన్న ద్వేషించే పార్టీ అంటే కాంగ్రెస్ కదా, ఆ పార్టీలో విలీనం చేయటం ఇవి చేరటం ఆయనకు నచ్చదు కదా. అంటే వీళ్ళు ఎవరు ఏ పార్టీతో రాజశేఖర రెడ్డి పైకి వచ్చాడు? రైట్, కరెక్టే. కానీ ఇప్పుడు అన్నకు నచ్చదు కదా. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి అడుక్కు తినే రోజుల్లో స్టేట్ నుంచి ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి వచ్చిందంటే ఏ పార్టీ పుణ్యం వల్ల వచ్చిందండి? ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ క్వశ్చన్. ఏ పార్టీ పేరు చెప్పుకొని ఈ రోజు ఇంత డబ్బులు ఇంత వ్యాపారాలు వచ్చినాయండి? రాజశేఖర రెడ్డి ఎలక్షన్స్ ముందర మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డాలో, కుటుంబం నడిపేదానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. ఈ గోళ వీళ్ళు రాజశేఖర రెడ్డి పేరు లాస్ట్ లో అసలు నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి, షర్మిల. ఎందుకు నాశనం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళ ఇది తట్టుకోలేక, వీళ్ళ గ్రీడ్, వీళ్ళకి డబ్బులు ఆ డీలు ఈ డీలు అని గబ్బు పట్టించారు లాస్ట్ లో. నేను అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్లాట్ఫామ్ మీద చెనక్కాయలు అమ్ముకుంటూ ఉంటాడు. షర్మిల ఈ రోజు చెనక్కాయలు అమ్ముకుంటా ఉండేది, ఇంక్లూడింగ్ విజయమ్మ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రోజు ద్వేషించే పార్టీయా? ఏ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రోజు నువ్వు తిండి తింటున్నావంటే ఆ పార్టీ భిక్షాన్ని కూడా ఈ రోజు వాళ్ళిద్దరూ గుర్తుపెట్టుకోవాలా. అవసరానికి తిట్టారు, అది వేరే విషయం. నేను చెప్పినది, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా మీరు ఎంత ఎదిగారు? మీరు సాక్షి పేపరు 1 లక్ష రూపాయల పెట్టుబడితో 1427 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా వచ్చింది? ఎవరి పేరు చెప్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు? రాజశేఖర రెడ్డి చెప్తేనా మీ మొహాలు చూస్తే ఇచ్చారా? నేను అడుగుతున్నా. అదొక సిబిఐ కేసుగా కూడా ఉంది. ఇప్పుడు ఇది ఆకాశవాణి ప్రచారం ఉంది. రైట్, చెప్పండి గోపాల్ రెడ్డి సార్. 77లో ఆకాశవాణిలో ఒక పార్టీ వాళ్ళు ఒక రోజు పార్టీ గురించి మాట్లాడతారు. అలా కాదు, ఇది డిబేట్. చెప్పండి సార్ పెద్దోళ్ళు. రైట్, మీరు చెప్పండి. ఆయన ఒపీనియన్ చెప్తున్నారు, మీరు చెప్పండి గోపాల్ రెడ్డి సార్. అదే సార్, ఇప్పుడు సారు ఎక్కడో సబ్జెక్ట్ మొదలుపెట్టి అంతవరకు వెళ్ళిపోయారు ఆనంద్ సారు. నేనేం కాదనలేదు. కాకపోతే రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. నారావార వంశము పార్టీ, ఇప్పుడు నందమూరి వంశం పార్టీ వచ్చి నారావార పాలు అయిపోయింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండోది నేను ఏం మాట్లాడతానంటే, ఈయన చాలా చక్కగా చెప్పినాడు సార్, ఆనంద్ సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో చాలా పెద్ద ఫ్యామిలీ, చాలా గౌరవమైన ఫ్యామిలీ కూడా. ఆ ఫ్యామిలీ ఇప్పుడు వచ్చేసి చాలా వాళ్ళ వంశీక వన్ని తగ్గించేశారు. ఎందుకు డైరెక్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా మన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకి వెళ్ళారు.
టీడీపీ తర్వాత వైఎస్ఆర్సీపీకి వచ్చారు, వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీకి పోతున్నారు. వీళ్ళు అవకాశవాదులు, నారా అరే పార్టీలకు చేరే వాళ్ళు వీళ్ళు అవకాశం. ఆనంద్ ఫ్యామిలీ ఇంకా ఒకరు మా దగ్గర ఉన్నారు. ఇంకా డిస్కషన్ ఫ్యామిలీ గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి కాదు, డిస్కషన్ జగన్మోహన్ రెడ్డి గురించి, నా ఫ్యామిలీ గురించి మాట్లాడమంటే మాట్లాడతా. తర్వాత ఒక్క నిమిషం విన్నో, నువ్వంతా ఫ్యామిలీ గుర్తుదలచ్చు, నీ ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదా? నువ్వు హోందాగా మాట్లాడి నేర్చుకో. వైఎస్ కాంగ్రెస్ లేకుంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ చెనిక్కాయలు అమ్ముకుంటుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కాదా నీకు తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు బంధువు అవుతాడా? నీకేమవుతాడు? బంధువు అవుతాడు. మాకు నీకేం తెలుసు రాజశేఖర రెడ్డి గురించి? నాకు తెలిసినంత పదవి తెలుసుంటే మాట్లాడు. ఏం చెప్తావో నువ్వు చెప్పు. గోపాల్ రెడ్డి గారు మీది కూడా ఒకరోజు చెప్పాలని చెప్పారు అంతే. రైట్ ఒక్క నిమిషం ప్లీజ్. కానివ్వండి వెంకట గోపాల్ రెడ్డి గారు ప్లీజ్. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్. రాజశేఖర రెడ్డి వాళ్ళ తాత అటు గుంటకల్ నుంచి హొస్పేట వరకు రైల్వే లైన్ వేసాడు. వాళ్ళు పెద్ద కాంట్రాక్టర్లు. వీళ్ళు చెనికాయలు వీళ్ళు ఎలా చెప్పగలుగుతారు సార్? ముందుట నుంచి బ్రిటిష్ కాలంలో నుంచి వాళ్ళు ఒక కాంట్రాక్టర్ గా, ఒక వ్యవస్థగా వాళ్ళు ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసో తెలీదు. మీరు ఊరికి ఆ నవ్వులు నమ్మితే కాదు, మీకు ఎవరో తెలియవు. మా బంధువులు చెప్తాను, మీ ఎవరో తెలియకుండా మీ బంధువులు అయితే బయట హేళన చేయొచ్చా? మీకు మాట్లాడతా మీరు మాట్లాడచ్చా? ఒక్కరి సార్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. చెప్పండి సార్. వీళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు ఏం చేసినా, నందమూరి అంశాన్ని ముంచినా, చిచ్చు పెట్టినా, లేకపోతే వాళ్ళ కొడుకులు వాళ్ళ ఆయన దగ్గర నుంచి గంటి వేయబడినా ఏమైనా కానీ హాయిగా ఉంటది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు అవకాశవాసం కోసం వీళ్ళు అన్ని పార్టీలు మారుతా ఉంటారు. అలాగే ఉంటారు అనుకుంటారు అందరూ. మేము కాంగ్రెస్ పెట్టిన నచ్చక, వాళ్ళ విధి విధానాలు నచ్చక మేము బయటకు వచ్చి పార్టీ పెట్టుకొని గెలిచినాం. మేము ఆడా ఏడా కుట్టిగంతులేసి పార్టీలు మారలా మేమేమి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇక్కడ అక్కడ ఫ్యామిలీ పార్టీ అంటున్నారు. ఫ్యామిలీ పార్టీ ఎక్కడండి? తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ పార్టీ. నారా లోకేష్, ఆయన వియంకులు, ఆయన బాలకృష్ణ, తర్వాత ఇంకొక ఆయన అందరూ వాళ్ళు ఫ్యామిలీ పార్టీ. మేము జగన్ ఒక్కడే అంటున్నాం. ఒక కుటుంబానికి ఒక్కరే రాజకీయాలు ఉండాలా? శర్మిల కూడా కష్టపడినా గానీ అప్పుడు అందరూ వచ్చేస్తే ఫ్యామిలీ పార్టీ అంటారు. అబ్బా వాళ్ళ కుటుంబానికి దోచుకుంది అంటారు. ఒక్కరే ఉంటే మటుకు ఆమెకు అన్యాయం జరిగింది అంటారు. ఈ ద్విపాత్రాభినయం మీది. మీరు ఊరికేనే అంశాల వారిగా మాట్లాడతాం. ఎక్కడ జరిగింది అన్యాయం, ఎక్కడ జరిగిందని మాట్లాడతాం. ఊరికేనే రాజశేఖర్ ఎట్టాడ ఫ్యామిలీ అయ్యా వాళ్ళ గురించి సీరియల్ తీయచ్చు, మీ ఫ్యామిలీ నుంచి కూడా సీరియల్ తీయచ్చు, తప్పు కూడా తీయచ్చు. ఒకరి ఫ్యామిలీ లేకపోతే మన ఫ్యామిలీ కూడా మాకు తెలుసు. మీరు ఎందుకు మరి చెప్పండి? కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం. మీ వందలు మాట్లాడదు. ఇంకా మీరు ఒక బ్రదరు, మీ చిన్న పెద్ద ఒక ఆయన మా దగ్గర ఉన్నాడు. కాబట్టి మీరు అవకాశవాదంగా మీరు మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ గొప్ప ఫ్యామిలీ. నేను కూడా చెప్తున్నా, నెల్లూరులో ఒకప్పుడు గొప్ప ఫ్యామిలీనే. మీరు ఫ్యామిలీ ఒని మీరు తగ్గిస్తున్నారు. మేమేం తగ్గిలా, మీరే తగ్గిస్తాను. ఆనంద్ ఫ్యామిలీ, ఆనంద్ వెంకటరెడ్డి అంటావా, స్వర్గస్థులైన మీ చిన్నాయన అంటావా, మీరు తగ్గిస్తున్నారు. అలాగే వైఎస్ ఫ్యామిలీ గురించి కూడా మీరు బంధువులు అంటున్నారు. ఫ్యామిలీ గురించి రాజకీయాలు ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు. నేను మాట్లాడేది వైఎస్. మీరు షర్మిల గురించి మాట్లాడారు. షర్మిలకి ఆడ పార్టీ లేదు, నేనేమనలా. ఆడ పార్టీ నాయకులు లేదు, నేనే దాని గురించి విమర్శించలా. ఆమె ఏ పార్టీలో చేసి విమర్శించలా. ఆమె రాకదల్లికే, కాంగ్రెస్ లో చేరకదల్లికే ఆమెను విమర్శిస్తున్నారు మీరు. మీకు నేను తెలుగుదేశం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, మీరంతా బలహీనులు. 5 మంది బలహీనులు అయినా మీరు 5 ఒకట్లు అయితే 5 అవుతాయి. మీరు 50 కాలేదు ఎప్పుడు. 5 ఒకట్లు మీరు వాళ్ళు జనసేన 5 ఒకట్లు 5 కదనా, 5 ఒకట్లు కలిపి 5 అవుతాయి. మీరు అంతా ఒకటి మీరు 25 కదా. మేము ఎందుకంటే మేము సొంతంగా పార్టీ పెట్టుకున్నాంనా. చెప్పు కరెక్టే కదా. సొంతంగా పార్టీ పెట్టుకున్నారా? ఓకే, వెరీ గుడ్. మీరు పెట్టుకున్నారు. ఏంది శ్రీనివాస్ గారు, సీరియస్లీ లెట్స్ గో అహెడ్. వెంకటరమణారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు రైట్ 1 minute ప్లీజ్. వెంకటరమణారెడ్డి గారు మీరు ప్లీజ్ కంటిన్యూ.
చూడండి ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు తను కంటిన్యూ చేయండి ప్లీజ్ ప్లీజ్. సార్. ఇప్పుడు గోపాల్ అన్న మా కుటుంబం మీ కుటుంబం ఇంకా కుటుంబాల గురించి మాట్లాడుకున్నా. Right. ఆయన కాంట్రాక్టరు బ్రిటిష్ టైంలో బ్రిటిష్ మహారాణితో దగ్గర సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి అతని షిప్పులున్నాయి. ఆయన వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేశాడు. ఇవన్నీ కథలు పులివెందుల్లో చెప్తే వాళ్ళే నమ్మరు. ఇంక నేను ఎందుకు నమ్ముతాను? నేను అనేది ఒకటే, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు. నేను అడుగుతున్నాను, సొంత తండ్రి శవం ఆడ పెట్టుకొని సంతకాలు సేకరణ చేసింది ఎవరు? తండ్రి హత్య ఒక కుట్ర అని సాక్షి భారతమ్మ ఓల్డ్ సాక్షి పేపర్ లో రాసి దాని తర్వాత రాజకీయంగా అతని సాగు వాడుకొని ఈ రోజు ఎందుకు గమ్ముగా ఉన్నారు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మీరు సిబిఐ సిఐడి ఎంక్వైరీ వేయలేదు? ఎందుకు అసలు రాజశేఖర రెడ్డి చంపింది ఎవరు? రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ కూల్చింది ఎవరు? సొంత తండ్రిని హత్య చేసింది ఎవరు అని ఎందుకు మీరు ఎంక్వైరీ అంటే మీ అవసరానికి సిబిఐ మీ అవసరానికి మీరు ఏదైనా చెప్పేస్తారు, అవతల ఏది పట్టించుకోరు. ఈరోజు నేను అడుగుతున్నా, సిబిఐ ఎంక్వైరీ కావాలని మన వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగింది ఆయన, కోర్టులో వేసింది ఆయన, మళ్ళీ వద్దనింది ఆయన. ఏందండి అసలు మీరు ఒకప్పుడు మేము అడిగింది ఎవరు? ఇది కాదనా అడిగింది మీరు, మీ బాబాయేనా? చచ్చిపోయింది మేము వద్దంటాం. మీరేమన్నది? మా బాబాయికి న్యాయం కావాలి, మా బాబాయికి కావాలి. కోర్టులో హైకోర్టు మీ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్స్ ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలా? సీఎం అవగానే అవసరంగా, ఎందుకు అవసరం తీరిపోయింది కాబట్టి. ఏమన్నా ఇది న్యాయమా చెప్పండి? చచ్చిపోయింది చంద్రబాబు వెంకటరమణారెడ్డి గారు. గురించి కాదు. వెంకటరమణారెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న కామెంట్స్ వలన మీ పార్టీకి నష్టం ఏం లేదంటారా? ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరంటారా? శ్రీనివాస్ గారు, స్పీచ్ జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడిన స్పీచ్ లో ఎంత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అసలు మాకేం సంబంధం సార్ వాళ్ళు తగులుతాం? ఏం సంబంధం? ఈరోజు ఓపెన్ గా అడుగుతున్నాను, వాళ్ళ ఆస్తి గొడవలా లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒకరికొకరు పట్టం లేదా అనే విషయం మనకెట్ట తెలుస్తుంది? అది 4 గోడల మధ్యలో ఉండే విషయం. ఇప్పుడు మీ కుటుంబంలోనో లేకపోతే గోపాల్ అన్న కుటుంబంలోనో ఏమైనా ఇష్యూ జరగద్ది మాకెట్ట తెలుస్తుంది సార్? అవకాశం ఎట్లుంటుందండి? కానీ ఆయన మంత్రివర్గం కానీ ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ కొడాలి లాంటి వాళ్ళు కూడా సేమ్ అదే ఇష్యూని లేవనెత్తుతూ చంద్రబాబు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒకటి మీరు ఒక అలిగేషన్ రేస్ చేశారు, చంద్రబాబు నాయుడు వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళ కుటుంబాన్ని చీల్చేదానికి స్కెచ్ చేశాడు. సిఐడిలు మొత్తం ఉన్నాడు, ఆయన సిఐడి చీఫ్ ఉన్నాడు, ఈయన ఏం చెప్తే అది చేస్తాడు ఆయన. బయట పెట్టండి అండి. ఎంత సిల్లీగా ఉంది. మీ కుటుంబ విషయాలు మేము ఇన్వాల్వ్ అవుతున్నామంటే అది మీ కుటుంబ గౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్ట పెంచుకున్నట్ట? ఇప్పుడు ఏంటి వాళ్ళు చెప్పేది? మేము ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి షర్మిలతో తగ్గు వేసుకున్నాడా చంద్రబాబు నాయుడు చెప్తే? లేకపోతే షర్మిలకి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసుకుంటే ఆమె జగన్మోహన్ రెడ్డితో తగ్గు వేసుకుందా? అంటే అంత దిగజారిపోయారా వీళ్ళు అని అడుగుతున్నాం. కానీ రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి. అన్నాచీళ్ళు ఒక పార్టీలు ఉండొచ్చు, వేరు పార్టీలు మనం చూస్తున్నాం. పార్టీ సార్ శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీని పెట్టచ్చు, విలీనం చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బ్లడీ బిజినెస్. రాజకీయంగా నువ్వు మాట్లాడితే రాజకీయంగా నేను మాట్లాడతా షర్మిల మీద. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నువ్వు విమర్శించారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, మీరు క్షమాపణ చెప్తారా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలని అడుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగమంటావా?
కాంగ్రెస్ ఎందులో ఉంటే అడుగు. మేము వైఎస్ఆర్సీపీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు అడుగు షర్మిల పార్టీ గురించి. ఆయన పిలిచింది మీరు చేసిన వ్యాఖ్యల మీద మమ్మల్ని పిలిచేయండి ఆయన. నువ్వు అడిగినట్టు నేను చెప్పలేను కదా గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరమణారెడ్డి గారు ఒక్క నిమిషం. గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. గోపాల్ రెడ్డి గారు మేము కుట్ర చేసి వాళ్ళ అక్క చెల్లి అన్న చెల్లెళ్ళకి మేము చిచ్చు పెట్టామని చెప్పానండి. డీటెయిల్డ్ గా చెప్పాను. నేను ఎన్నో తారీఖు రెడీగా ఉన్నాను. రైట్. మీరు కొద్దిసేపు ఉండండి వెంకటరమణారెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు అడుగుతుంది అది. ఎలా చంద్రబాబుని కామెంట్ చేస్తారు, ఆయన ఏ విధంగా కుటుంబాల్లో చీలిక తెచ్చారని అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది. జగన్ గారు చేసే కామెంట్స్ కానీ, కొడాలని కామెంట్స్ కానీ. పెద్దలు ఆనంద్ సార్ కానీ మాకు ఒక టైం ఇస్తే మీరు కంటిన్యూ చేయండి. సార్ కామ్గానే ఉంటారు చెప్తున్నారు. మీరు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతా అంటున్నారు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, సెక్టర్లు మామూలుగా జరిగిన విషయాల్లో ఎప్పుడు గాని మా పార్టీ గాని మా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు గాని చంద్రబాబు నాయుడు మా కుటుంబంలో ఇది చిచ్చు పెడుతున్నాడని డైరెక్ట్ గా ఆయన ఏమైనా బయట ఉంటే చూపించాడు నాకు. ఇంత ముందు గురించి బయట చూపించినా కూడా మేము మీ పేరెత్తి మా నాయకుడు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు భుజాలు తడుపుకుంటారని నేను అడుగుతున్నా. మరి కొడాలి నాని గారు అన్నారు కదా, 3 సార్లు రిపీట్ చేశారు మీరు చంద్రబాబు అని అనలా. మళ్ళీ కావాలంటే పోయింది మీరు చంద్రబాబు వాళ్ళ మంత్రులు గిత్రులు అందరూ అదే లైన్ లో ఉన్నారు. పేర్లు పెట్టారు కదా సార్, చంద్రబాబు అని కొడాలి నాని అన్నారు కదా. అందరూ మాట్లాడారు. అది చెప్పమనండి. కొడాలి నాని గారు, శ్రీనివాస్ గారు ఒకటి, గోపాల్ రెడ్డి ఏ విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబంలో తగులు పెట్టాడు అనే విషయం ఈ రోజు ఫైనల్ గా బయటపడాలా. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి పైన మనం ఒక అవగాహనకు వస్తాం సార్. అతని పూర్వపరాలు పరిశీలిస్తాం. ఎవరైనా ఆరమైనా, గోపాల్ రెడ్డి అయినా, లేకపోతే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కూడా ఇంత ముందు సొంత పార్టీ పెట్టిన వ్యవస్థ అధ్యక్షుడైన ఎన్టీ రామారావు ఏ విధంగా కుటుంబంలో బిడ్డలను తండ్రిని వేరు చేసి పార్టీ చీల్చిన విధానం తెలుసు. అటువంటి సంఘటనలు జరగచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వ్యవస్థాగ నేను ఒక్క వినాలి మీరు, మళ్ళీ తర్వాత మీరు మాట్లాడి, మీకు అవకాశం ఇచ్చాడు. ఆ రోజుల్లో వ్యవస్థాగ అధ్యక్షుడైన రామారావు వీళ్ళు చేసిన తర్వాత అసెంబ్లీలో యనమల రామకృష్ణ స్పీకర్ గా ఉన్నప్పుడు, అయ్యా నాకు మైకి, నేను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని అని ఆ రోజు 2 చేతులు దండ పెట్టగానే కనికరించకుండా ఎన్టీ రామారావు మైక్ కూడా ఇలా అంటే బిడ్డలను తండ్రిని వేరు చేసిన తర్వాత ఓకే నువ్వు పదవి కాంక్షతో ఉన్నావు, వేరు చేసేసినావు, ఏదో ఒక లక్ష్మీపర్తను పూచి చూపినావు, ఓకే పర్వాలేదు. కనీసం ఆయన చివరిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చిన కర్కశంగా వ్యవహరించింది చంద్రబాబు నాయుడు. వాళ్ళు నందమూరి వంశంలో చిచ్చు పెట్టింది వాళ్ళు. ఆ చిచ్చు ఇంకా పడేసారి పెడతారేమో, ఎందుకంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంత ముందు జరిగిన మామూలుగా ఇంత బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తాను. గోపాల్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పలేదు, ఫుల్ గా ఆన్సర్ చెప్తులేండి. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చావు, నేను కూడా సమాధానం చెప్తాను సార్. ఒకటి ఉండండి, నేను మళ్ళీ మిమ్మల్ని అడ్డుపడము, మీరు మమ్మల్ని అడ్డుపడడం లేదు. మీరు మాట్లాడారు, నేను అడ్డుపడలా. నాకు 2 నిమిషాలు అండి. నేను 3 సెంటెన్స్ మాట్లాడతా, మీరు మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిసాల వెంకటరామనాయుడు అని చంద్రగిరిలో అంటే ఆయన మామూలు ఆర్డినరీ ఒక చిన్న రైతు, ఆయన చేతిలో ఓడిపోయిన తర్వాత అసలైతే నేను ఆదేశిస్తే మా మామ పైన మేము పోటీ చేస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికిన వ్యక్తి మళ్ళీ మామ పంచన చేరి మామ కాళ్ళు పట్టుకొని లాగి నందమూరి వంశంలో చిచ్చుపెట్టి ఆ పార్టీ నారావారి పార్టీగా చేసిన తర్వాత అతను ఇంకొక కుటుంబంలో చిచ్చు పెట్టనండి ఏమి గ్యారెంటీ ఉంటది అనే ఉద్దేశం ఆయన చేయకుండా ఉన్నాడు. ఇంత ముందే ఉన్నా ఇప్పుడు అన్ని చేస్తున్నాడు. కాకపోతే బాలకృష్ణ మళ్ళీ కూతురు ఇచ్చేసే లోకేష్ గారికి ఇరుక్కుపోయినాడు కాబట్టి సరిపోయినాడు. హరికృష్ణ ఏం చేశారు వీళ్ళు? హరికృష్ణ చీల్చి చెండాను. హరికృష్ణ కొడుకుని నా ఇంటి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశారు? గోపాల్ రెడ్డి గారు నేను ఒక్క నిమిషం. అంటే చంద్రబాబు చిచ్చు పెట్టించుకునేంత అమాయకుల జగన్ ఫ్యామిలీ ఒక్కొక్కసారి బలమైన చాణిక్యం మంది ప్రభావం ఉంటది. ఎన్టీ రామారావు మహానుభావుడే వినేంత టోళ్ళు ఉంటారా అనేసి
చెట్టుకు అది కాదు, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు పేరు వినగానే వీళ్ళు ప్యాంట్లు తడుస్తున్నట్టు మా ప్యాంట్లు ఎందుకు తడుస్తాయి? మీరే చెప్తున్నారు కదా, మా ఇంట్లో చిచ్చు పెట్టాడు, మా ఇంట్లో చిచ్చు పెట్టాడు కాదు మీ ఇంట్లో పెట్టాడు, మీ ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అంత టైం ఉందంటారా సార్? మీరే అంటారు లేదా? ఇక్కడ ఒకటేనంటే లేదు సార్, వీళ్ళన్న మాటలు కూడా సార్. గోపాల్ రెడ్డి గారు, మీరు ఇంతకుముందు అన్నారు చాలా మంది వైఎస్ఆర్సీపీ నేత చంద్రబాబు అవుట్డేటెడ్, ఎక్స్పైర్ అయిపోయింది, ఆయన అసలు వేస్ట్ అని కూడా మాట్లాడారు, చాలా మాట్లాడున్నారు సార్. అలాంటి వ్యక్తి చిచ్చు పెడతారంటే ప్రజలు వినే స్థాయిలో ఉన్నారంటారు సార్? సరే, ప్రజలు వినకున్నా ఇంపాక్ట్ ఉన్నా ఒకప్పుడు ఒక హత్య చేసినోడు మళ్ళీ మామూలుగా మారినాడు అని అంటే నువ్వు జాగ్రత్త తీసుకుంటా ఉంటారు. చాలా మాట్లాడాడు, గివ్ మీ ఎ ఛాన్స్. లేదు, నేను చంద్రబాబు నాయుడు అలా, నేను జనరల్ అనాల్సిందంతా అన్నారు. ఇప్పుడు నేను చెప్తాను నేనండి, నేను చెప్తా. ఇప్పుడు ఏ విధంగా ఒక చంద్రబాబు నాయుడు ఒక మర్డరు, ఆ హత్య, వాళ్ళ మామని వెన్నుపోటు అన్నట్టున్నాడో ఈ రోజు అదే విధంగా నేను మాట్లాడచ్చు. పెద్ద విషయం కాదు. రాజశేఖర రెడ్డిని చంపింది జగన్మోహన్ రెడ్డి నేను అనొచ్చు. కరెక్టా? కరెక్ట్ కాదు కదా? అది కరెక్ట్ కాదు. నేను చెప్పచ్చు రాజశేఖర రెడ్డిని చంపింది జగన్మోహన్ రెడ్డి. షర్మిలాని హత్య చేస్తాడని భయంతో ఆ పార్టీ పోయి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుందని నేను మాట్లాడొచ్చు. సార్ నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రవేశం నుంచి ఒక రవ్వ ఈ నేపథ్యం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా అయినట్టు చెప్పండి. నేను గమనే సరే సరే వైఎస్ ఫ్యామిలీ ఎట్టొచ్చింది చెప్పు, కానీ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. రాజారెడ్డి ఎవరు? రాజారెడ్డి ఎవరు? వైఎస్ రాజారెడ్డి ఎవరు? చంద్రబాబు నాయుడు పొలిటికల్ మాట్లాడేటప్పుడు వైఎస్ కూడా మాట్లాడతాం. వైఎస్ రాజారెడ్డి ఎవరు? నేను అడిగినాను మీకు చెప్పలేకపోతున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. చెప్పండి, అడగండి గోపాల్ రెడ్డి గారు, అడగండి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు రాజకీయ అంతర్గేయటం ఎలా జరిగింది, ఎలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ఎలా వచ్చింది, ఆయన నేపథ్యం చెప్పండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎవరు తోడు తీసుకుని ఏ వంశాన్ని చీల్ చేసినాడు, పార్టీ పెట్టిన తెలుగుదేశం ఎవరు పెట్టారు పార్టీని, మళ్ళీ ఇప్పుడు ఎవరు పార్టీ ఎవరి చేతిలో ఉంది, అవి చెప్పండి. అవన్నీ నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ సిటీలో 100 మందిని చంపారు, గుర్తుందా? మతకలహాలు పెట్టేదానికే. అది ఎవరి కోసం చేసి ఏంది? ఒక్క నిమిషం సార్. నాయకుడు కుట్ర చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబంలో కుట్ర చేయలేదని గోపాలను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నారంట. ఒప్పుకోలేదంట సార్, ఇప్పుడు ఒప్పుకోలేదు. ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. లేదు, ఒక్క నిమిషం. లేదు గోపాల్ రెడ్డి సార్, 1 minute. ధన్యవాదాలు తెలుపుతున్నా. బ్రహ్మాండంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ చాణక్యుడు అని చెప్పి ఒప్పుకున్న మా గోపాలన్నకి నమస్కరిస్తున్నానని, అభినందిస్తున్నానని కూడా. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు సార్, 1 minute సార్, ఒక్క 1 minute సార్. గోపాల్ రెడ్డి సార్, ఇక్కడ మరొక విషయం ఏమొస్తుందంటే ఈరోజు ఒక టీజర్ విడుదలైంది. దాంట్లో ఆ టీజర్లో కూడా గమనించవచ్చు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిని నేనే అన్నట్టుగా టీజర్లో కనిపిస్తుంది సార్. నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని అంటూ ఆయన నొక్కి చెప్పడం కానీ అది వైరల్ అవుతోంది. అంటే రేపు షర్మిల వచ్చినా కూడా ఆమె కాదు, నేను ఒక్కడనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిని ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీన్ని ఏమంటారు సార్? మీరు పట్టించుకునే అవసరం లేదు ఇది సార్. షర్మిల గారు ఆమె వాళ్ళ ప్రతినిధి లేని నేపథ్యంలో షర్మిల పార్టీ గురించి నేను కూడా మాట్లాడగలుగుతాను. షర్మిల ఏమింటి అని కూడా, కాకపోతే మాట్లాడమంటే మాట్లాడతాను మీరు పర్మిషన్ ఇస్తే. షర్మిల గారు గురించి మాట్లాడంటే వాళ్ళ ప్రతినిధి లేడు కాబట్టి, డిపెండ్ చేయలేడు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నేనేమంటానంటే మా పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి కన్నా
భయపడేదానికన్నా వీళ్ళు ఎట్ట భయపడుతున్నారంటే కనీసం రామ్ గోపాల్ వర్మ చూసి కూడా భయపడిపోతారు వీళ్ళు. ఆయన పిక్చర్ లో ఏం లేదండి, ఏం లేదనుకోండి, జీరో అనుకోండి ఇంపాక్ట్. వీళ్ళకి ఎందుకు పోయి కోర్టు కిందకి వెళ్ళారు? మా పార్టీ అధ్యక్షుడి కన్నా, మా పార్టీ కార్యకర్తల కన్నా, మా పార్టీ యొక్క ప్రణాళిక కన్నా రామ్ గోపాల్ వర్మ ప్రణాళికకే భయపడి బట్టలు దడుకునే వాళ్ళు గోపాలన్న మేము కావాలనే కోర్టుకు పోయాం. సినిమాలో లేదు చెప్పు నా బా ఇను బా, ఆ సినిమా ఎంత హైప్ అయితే అంత మంచిది మాకు. మీ కార్యకర్తలందరూ ఆ సినిమా చూసి జనాలు ఓట్లేసి మా జగన్ ముఖ్యమంత్రి అవుతారు మీరున్నారు బంగారం. ఇప్పుడు నేను అనేది ఒకటే, తెలుగుదేశం పార్టీ సినిమాలు తీసే టైం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డి సినిమా పార్టీని మీరు తిరిగి స్టార్టింగ్ సినిమా పార్టీనే మంది పార్టీ. తప్పే ఉంది సార్, సినిమా పార్టీ తప్పే ఉంది. ఫ్యాక్షనిస్ట్ పార్టీ ఏమన్నా ఫ్యాక్షనిస్ట్ పార్టీ మీది. ఓకే సరే, మేము సినిమా వాళ్ళమే, మీరు నేను అడిగేది ఏంటంటే ఎవరికి ఆ వారసత్వం దక్కే అవకాశం ఉంది సార్? ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? అమాయకమైన ప్రశ్న అడుగుతాను శ్రీనివాస్ గారు. ఒకసారి ముఖ్యమంత్రిగా ఆయన అయినాడు, ఇంకా వారసత్వం ఏముందండి సార్? ఇప్పుడు కొత్తగా వచ్చింది సార్, మనం మీరే అంటారు ఎఫెక్ట్ లేదని. ఎఫెక్ట్ ఉంది, షర్మిలం ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు చాలా మంది. షర్మిలం ఎఫెక్ట్ ఉండొచ్చు అంటున్నారు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో అడిగిన తర్వాత. సార్ ఆయన కూడా ఎఫెక్ట్ లేదన్నాడు, తెలంగాణలో జీరో అన్నాడు సార్ నారాయణ సార్. కానీ ఆంధ్రప్రదేశ్ వేరు కదా సార్, పార్టీనే లేదు, చేసేది ఏముండదు. నేను కూడా ఆయన మాటలతో ఏకీపించాను. నేను కూడా అన్న పార్టీతో తెలంగాణలో ఆడ తెలంగాణలో పార్టీ లేదు, తెలుగుదేశం వాళ్ళకి మొన్న ఎలక్షన్ లో మూసేసింది. ఎందుకంటే ఆడ కాంగ్రెస్ పక్క పంచం చేరి మనం మూసేసింది పార్టీ, మన తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడూ మూసేసినాం, మాకు ఆడ అనుగాని చోట అనుకూలం మన రాదని మేము ఆంధ్రాకి పరిమితం అయినాం, ఒప్పుకుంటున్నాం. కానీ వీళ్ళు మా జాతీయ పార్టీ, నేను జాతీయ అధ్యక్షుడిని, మళ్ళీ అచ్చెన్నాయుడు మన రాష్ట్ర అధ్యక్షుడు అని మనం మూసేసిన పార్టీ ఆడ. నేను ఒక ఆయన చేయమన్నాడంటే తెలంగాణలో మూసేయలేదు కాబట్టి నిలబడలేదు ఒక ఆయన అన్నాడు. ఆడ అధ్యక్షుడు లేడు, అధ్యక్షుడు లేకపోతే మా పార్టీ లేదు, నేను ఒక ఆయన అన్నాడు. పాపం ఎవరో జనార్దన్ అంట వీళ్ళ అధికార ప్రతినిధి. కాబట్టి ఇలా ఉంటది. నేనేమంటానంటే షర్మిల పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ లో చేరిన 0% ఉంటది అని అంటారా? 0 కన్నా -10% ఉంటది, ఏమీ ప్రభావం ఉండదు నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే ఆ మాటలు అట్లాంటివి. అక్కడికి పోయి తెలంగాణలో నేను చావైనా రేవైనా నేను ఇక్కడే ఉంటాను, నా పార్టీ ఇది, నేను ఇక్కడే ఉంటాను, నేను తెలంగాణ రాష్ట్రానికి అంకితం అవుతాను, నేను వెనక్కి తిరిగి చూడను అని కేసీఆర్ ఆడ పంజగుట్టలో శ్రీనివాస్ అన్న గోపాల్ అన్న ఒక్క సెకండ్. శ్రీనివాస్ గారు ఆ మంత్రి ఉంది చూడండి, మన ఖమ్మం మంత్రి, ఆమె కొంచెం ఆమె ఉందా బయట మీ దగ్గర? అన్నకు ఒకసారి ప్లే చేయండి. ఎవరు సార్? ఎవరు సార్ ఖమ్మం మంత్రి? సార్ బోల్డ్ దేవుడితో పని లేదు సార్, నేను చెప్తున్నాను పార్టీ నమ్మి మీ జగన్మోహన్ రెడ్డి కొండా సురేఖ గారు, కొండా సురేఖ వరంగల్ సార్, వరంగల్ సార్, వరంగల్ సార్. రాజశేఖర్ రెడ్డి, ఇదిగో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని కుటుంబం అది. అది నేను చెప్తాను, వీరాభిమానులు. సరే సార్ నేను చెప్తానండి. కొండా సురేఖ గారు మొహదాబాద్ లో ఎక్కడెక్కడనో జగన్ పైన రాళ్లు వేస్తే, రైలు పోతున్న రాళ్లు వేస్తే ఆమె ఒక మాత్రలు తిరిగింది అనమాట. అంత వీరాభిమాని జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ కేసీఆర్ పంతం జరిగింది. ఆ వ్యక్తిత్వానికి ఏం చేస్తారండి? అది రాజకీయాల్లో సార్, గోపాల్ రెడ్డి సార్, ఎవరిని అంటానికి రాజకీయాలు అందరూ అన్ని పార్టీలు చేంజ్ అవుతూనే ఉన్నారు సార్. లేదా అందరూ అన్ని పార్టీలు చేంజ్ అవుతున్నారు, ఎక్కడ ఉండలేదు. ఎబిలిటీ లేని వాళ్ళకి ఏం మాట్లాడతాము? కొండా సురేఖ కాంగ్రెస్, తర్వాత జగన్, తర్వాత కేసీఆర్, తర్వాత కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన వాళ్ళందరూ వేరే పార్టీ వాళ్ళు కదా. ఎవరు?
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కదా 90%. కాంగ్రెస్ ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు సార్. అందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు జాయిన్ అయ్యారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. నువ్వేమో వేరే పార్టీ వాళ్ళని చేర్చుకోవచ్చు, తప్పులా. వేరే పార్టీ వాళ్ళని మాత్రం విమర్శిస్తావు. ఏం చెప్పాలి? బాబాయ్, మా బచ్చా బాబాయ్ బూతులు తిట్టాడా మిమ్మల్ని? బూతుల మీ ఆనంద్ ఎట్లా 3 నెలలు తిరుపతి మీటింగ్ లో తిట్టాడు మీ అన్న రామనారాయణ అన్న తిరుపతిలో మీటింగ్ లో నారాయణ రైట్ 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 ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. సార్ గోపాల్ రెడ్డి సార్, సార్ రమణారెడ్డి సార్, సార్ ఓకే, ఇంకా వెళ్తూనే ఉంటది, మరి ఆయన చిచ్చు పెడతాడు లేదా చూద్దాం. కానీ ఇక్కడ సార్ ఇక్కడ ఒక్క నిమిషం సార్, లేదా గోపాల్ రెడ్డి సార్ ఒక్క నిమిషం, రైట్ ఒక్క నిమిషం సార్. వెంకటరమణారెడ్డి సార్, నెల్లూరుకు సంబంధించి అలాగే చిత్తూరుకు సంబంధించి నిన్నటి వరకు న్యూస్ 360కి సంబంధించి రిపోర్టర్లు కానీ మా ప్రతినిధులు కొంత సర్వే అంటూ ముందుగానే చేశారు సార్. ఇది తప్పుగా అనుకోదు, ఇప్పటి వరకు ఉన్న ప్రజల అభిప్రాయం మేరకు మీకు కొంత నేను చెప్తాను సార్ ఎన్ని సీట్లు ఏంటనేది. ఇది జస్ట్ ఈ రోజు వరకు గోపాల్ రెడ్డి సార్ మీరు తీసుకోవాలి, ఇది తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా మేము చెప్తే బీఆర్ఎస్ కానీ అప్పట్లో ఏముందులే అన్నట్టుగా మాట్లాడారు. ఆ రోజు మేము చెప్పాం, తెలంగాణలో తిరుగుతున్నప్పుడు దాదాపు అందరూ రేవంత్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారు, 60 నుంచి 70 సీట్లు రావచ్చని కూడా ఆ రోజు నేనే ఫీల్డ్లో ఉన్నప్పుడు చెప్పాను సార్. బట్ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో మీరు చూడొచ్చు. అంటే మేము గొప్ప అని చెప్పుకోవట్లేదు సార్, ప్రజల ఒపీనియన్ మీ ముందు ఉంచబోతున్నాను ఇప్పుడు సార్. ముందుగా నెల్లూరు వైపు చూసుకుంటే 2019లో 10 సీట్లకి దాదాపు 10 సీట్లు వైఎస్ఆర్సీపీ క్లీన్ స్విప్ చేసింది సార్. కానీ 2024కు వచ్చేసరికి కావలి, గూడూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి దాదాపు 7 సీట్లలో టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు సార్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను సార్. సూళూరుపేట, సర్వేపల్లి, వెంకటగిరి, ఈ వెంకటగిరి ఒకటి టఫ్ ఫైట్ ఉంది సార్. సూళూరుపేట, సర్వేపల్లి అయితే వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు సార్ ప్రజలు. ఇది మాకు ఇప్పటివరకు అందిన రిపోర్టు ప్రకారం అయితే సార్. ఏమంటారు మీరు ఒక్కసారి సార్? సార్ మా రిపోర్టర్లే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు అందిన సమాచారం సార్. నేను మిమ్మల్ని నమ్మమని అంటం లేదు, దీనికి కట్టుబడి ఉండమని నేను చెప్పడం లేదు సార్. మా రిపోర్టర్లు కూడా చెప్తారు మేము అన్ని గెలుస్తాం 170 అని. దాన్ని అడుగుదామని నేను జస్ట్ ఒక్క నిమిషం అడుగుదాం సార్. వెంకటరమణారెడ్డి గారు అడుగుదాం. గోపాల్ రెడ్డి సార్ నేను మీ దగ్గరికి వస్తాను. గోపాల్ రెడ్డి సార్ జస్ట్ అడుగుదాం. నవ్వుతా ఉండాలి. 7 వైసీపీ 3 టీడీపీ అని చెప్పండి, అన్న హ్యాపీ అవుతాడు. నాకేమంటలేదండి, ఊరికేనే తూతూ సర్వేలు అంటే నేను నమ్మనండి. ఒక్క నిమిషం, లేదా వెంకటరమణారెడ్డి గారి సర్వే చూద్దాం. సార్ కూడా చెప్తున్నారు. గోపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్ ఒక్క నిమిషం. సర్వే అంత గొప్పగా ఉంటే అన్ని స్టేట్ లో చేయండి. ఒక్క నిమిషం సింపుల్ గా సర్వే చేసాము మాకు నమ్మమని మిమ్మల్ని అనలేదు సార్, జస్ట్ చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వెంకటరమణారెడ్డి గారు మీ దగ్గర రిపోర్ట్ ఏంది? మీ దగ్గర రిపోర్ట్ ప్లీజ్. నా దగ్గర 8 సీట్స్ మేము గెలుస్తామని మై రిపోర్ట్. ఏది ఎక్స్ట్రా సార్? నేను చెప్పిన 7 కాకుండా ఇంకోటి ఏది? నేను ఒక సీట్ తక్కువ చెప్తే ఆ సీట్ ఇన్ఛార్జ్ వచ్చి నన్ను ఓకే ఓకే, అంటే దాదాపు ఇదే విధంగా ఉందంటారా మీరు నెల్లూరు జిల్లాలో? మీకన్నా నేను ఒక సీట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినది, 8 సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు 7 చెప్పారు. బేసిక్ గా ఇక్కడ పాయింట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. చెప్పండి సార్. గత 15 రోజుల నుంచి మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఐపాక్ టీము లేకపోతే ఆయన దగ్గర ఉండే మనుషులు అందరు కలిసి వీళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు. వ్యతిరేకత ఉంది, ఈ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, ఆ జిల్లా వాడిని తీసుకొని ఈ జిల్లాల్లో పెట్టడం, ఇదంతా ఒక పానిక్ ఎక్సర్సైజ్ అనేది మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దీన్ని ఇంగ్లీష్ లో చెప్పాలంటే డామేజ్ కంట్రోల్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ డామేజ్ కంట్రోల్ అంటే జరిగిన డామేజ్ ని ఏ విధంగా మనం ఆపాలి, స్టాప్ చేయొచ్చా అనే దీంట్లోనే దట్ ఇట్ సెల్ఫ్ విత్ సైన్ ఆఫ్ వీక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఓవర్ 175 సీట్స్ లో మేబీ 10, 12, 13, 14, 15 సీట్స్ మైట్ చేంజ్ డిపెండింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్, అప్పుడున్న
ఇప్పుడు ఉండే రాజకీయ దాంట్లో ఆ రోజు నుంచి ఇప్పటికి ఉన్న చేంజెస్ వల్ల కొంచెం చేంజ్ అవ్వచ్చు కాదంటారు. ఎస్ సార్. బట్ ఇంత లార్జ్ స్కేల్లో ఇంత మ్యాసివ్ స్కేల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి సీట్లు మారుస్తున్నాడంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ డెస్పరేషన్ అనేది వాస్తవం. కానీ జగన్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది, కానీ ఆయన ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదనే బ్యాడ్. ఇక్కడ నాయకత్వము ఇది కాదు సార్, నేను ఒకటే చెప్తున్నానండి. మీరు ఒక 50 మంది ఎమ్మెల్యేలు అంటే 50 మంది స్టూడెంట్లు, 50 నుంచి 70 మంది స్టూడెంట్లు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. వెంకటరమణారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, గోపాల్ రెడ్డి సార్తో మాట్లాడతాను. గోపాల్ రెడ్డి గారు, చిత్తూరుకి సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి సార్, నో ప్రాబ్లం. నేను కూడా నా రిపోర్టు ఒక్కసారి మీకు తెలియజేసుకుంటాను. మ్యూట్లో ఉన్నారు సార్. గోపాల్ రెడ్డి సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. గోపాల్ రెడ్డి సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. సార్ చిత్తూరు గురించి మేము ఇప్పుడు ఆయన 8 అంటున్నాడు. చిత్తూరు జిల్లాలో నేను 10లో 10 అంటే 14లో 14 కుప్పం తప్ప అన్ని మేమని అంటాం. అది అంటే లాస్ట్ టైం కుప్పం ఏం పాపం చేసింది మాట్లాడంలేండి. ఈ మాదిరి పులివెందుల్లో జగన్ గెలుస్తాడా మేమే అంత అసహజంగా మేము మాట్లాడం. మేము వాస్తవాల దగ్గరగా మాట్లాడతాము. అట్లీస్ట్ ఒక సీట్ ఇచ్చాడు మా అన్న, థ్యాంక్స్. అదే మేము మీ మాదిరి 8కి 8 లాస్ట్ టైం 13 వైసీపీ, 1 కుప్పం చంద్రబాబు, 14లో 13 వైసీపీలోనే ఉంది సార్ ఎక్కువగా. రైట్, ఒకటే కుప్పం. ఎస్ సార్, ఈసారి ఏంటి సార్ పరిస్థితి అని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది నేను అంటున్నా. రైట్ సార్, గుడ్ సార్. ఎందుకంటే మీరు ఒక సర్వేని న్యూస్ 360 చేశారు, మా విలేకరులు 5-6 మంది పోయినారు, వాళ్ళంతా చెప్పేశారు. మీరు నెల్లూరు అన్నాక నేనేం మాట్లాడగలిగాను మీతో? సార్ నేను అన్నాను గోపాల్ రెడ్డి సార్ ప్లీజ్, నేను ఏమంటానంటే మీరు నమ్మండి నమ్మకపోవచ్చు, వెంకటరమణారెడ్డి గారు కానీ మీరు నమ్మండి నమ్మకపోవచ్చు, జస్ట్ మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను సార్. నా చెప్తున్నాను సార్, ఇట్లా ఉందని చెప్తున్నాను అంతే, తప్పే ఉంది దాంట్లో. రైట్ రైట్, గోపాల్ రెడ్డి సార్, గోపాల్ రెడ్డి సార్ ఫైనల్. రైట్ రైట్ రైట్, ఓకే సార్, ఓకే 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 రైట్. 14కి 14 మీరు అన్నట్టుగా గెలవాలని కోరుకుంటున్నాం సార్, తప్పే ఉంది దాంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మీ సమయాన్ని నాతో కేటాయించిన. థ్యాంక్ యూ ఆన వెంకటరమణారెడ్డి గారు అండ్ గోపాల్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.